ఈశ్వర సాయి మళ్ళా ఈడియా ముందుకొచ్చి, అమ్మా మాధురి నీకు దండమమ్మా, నన్ను క్షమించమ్మా, నా కుటుంబాన్ని క్షమించమ్మా, నా భార్య ఎనకుండాలను కూడా క్షమించమ్మా, నిన్ను కొట్టడం తప్పే, నిన్ను ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాం తప్పే అని ఇన్ని సారీలు అడిగితే అక్కడ జరిగిన అవమానం పోద్దా ఈశ్వర సాయి? ఆ అమ్మాయి మీద జరిగిన అవమానం, ఒక ఆడపిల్ల, పెళ్లి కాని పిల్ల, నీకేదో ఇంటో డిస్టర్బెన్స్ అయింది, నేను ఒక షోల్డర్ కోరుకున్నా, షోల్డర్ మీద వాలినా అని చెప్పి నువ్వు బాగానే ఈజీగా చెప్పి నువ్వు క్షమించమని అడుగుతున్నావు. నువ్వు 100 సార్లు కాదు, నీ జీవితం మొత్తం నువ్వు క్షమించమని అడిగినా అక్కడ క్షమార్పణ దొరకదు. ఎందుకంటే మాధురి జీవితం పోయింది కాబట్టి. ఈడియాలు కూడా వస్తున్నాయి, మీ పుణ్యమా అని ఇప్పుడు అందరు 3 పిల్లల మధ్య తగాదలు వస్తున్నాయి. ఈశ్వర సాయి కాబట్టి మళ్ళీ తప్పు క్షమించి తీసుకొని పోయింది, రేపు నువ్వు కూడా అట్నే చెప్తే నేను ఊకొట్టనా అని అంటారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? మాధురి జీవితానికి సమాధానం ఏందో గట్టి నిర్ణయం తీసుకొని నువ్వు నీ పెళ్ళం వినకుండా ఇంకొక ఇసాలు మొన్న చంపి అని మాట్లాడిందిగా, లేకి పట్టించిందిగా, దాని ముఖం కూడా ఒక్కసారి రివీల్ అంటే చేయను. ఆయన యావత్తు ప్రపంచం చూస్తుంది. ముందు నువ్వు క్షమార్పణ తర్వాత చెబుదు గాని, మాధురికి దండాలు తర్వాత పెడదు గాని ముందు ప్రపంచానికి వాళ్ళ గురించి అంటే చెప్పు తండ్రి, నేను కోరుకుంటున్నా.